శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామలింగ స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చేసినటువంటి అమ్మవారికి రోజుకు ఒక అలంకరణతో అలంకరించడం జరుగుతుంది. అలాగా ఈనాడు మనకి అమ్మవారు వీరలక్ష్మి అవతారంలో రూపంలో మనకి దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. మనకి పాంచరాత్రాగమం తెలియజేస్తుంది అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటే ఎలా పిలుస్తారు అని చెప్పేసి. అమ్మవారు గనక స్వామివారి పక్కన ఉండి ఆమెని యోగలక్ష్మి అని, అలాగే వక్షస్థలం పైన అంటే విష్ణు వక్షస్థలం పైన ఉన్నటువంటి అమ్మవారిని భోగలక్ష్మి అని, విడిగా ఉన్నటువంటి అమ్మవారిని వీరలక్ష్మి అని చెప్పి అంటారని చెప్పి మనకు ఆగమ శాస్త్రం తెలియజేస్తుంది. ఈ శరన్నవరాత్రులలో ప్రధానంగా అర్చించబడేటువంటి ఎవరయ్యా అంటే ఈ వీరలక్ష్మికి మనం చేసేటువంటి ఆరాధన మొత్తం వీరలక్ష్మి ఆరాధనే శరన్నవరాత్రుల్లో మనకి ప్రధానంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ వీరలక్ష్మి మహిషాసురుణ్ణి కూడా మర్దించింది అని చెప్పి మనకి మార్కండేయాది పురాణాలన్నీ కూడా చాలా గొప్పగా తెలియజేస్తున్నాయి అమ్మ యొక్క వీరత్వం గురించి. అటువంటి అమ్మని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి సకలమైనటువంటి బాధలన్నీ కూడా తొలగి సర్వారిష్టాలు నాశనమయ్యి సకలాభిష్టాలు పొందుతాయని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతుంది. అటువంటి దివ్యమైనటువంటి వీరలక్ష్మి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా జై శ్రీరామ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.